శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో జీవితంలో అద్భుతమైన పురోగతి కలిగి జీవితంలో ఆనందాన్ని, స్థిరత్వాన్ని, బ్రహ్మాండమైన విజయాన్ని అందిపుచ్చుకునే 7 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశుల్లో 7 రాశుల వాళ్ళకి దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తయిపోతాయి. జీవితంలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. గ్రహాల స్థానాలలో మార్పు వల్ల ఆ 7 రాశుల వాళ్ళకి జీవితంలో ఆనందం కలుగుతుంది, స్థిరత్వం కలుగుతుంది. గ్రహాల యొక్క స్థానాల్లో ముఖ్యంగా శనిగ్రహము, గురుగ్రహము, శుక్రగ్రహము, ఈ గ్రహాల ప్రభావం వల్ల జీవితాల్లో గొప్ప ఆనందము, స్థిరత్వాన్ని పొందేటటువంటి అద్భుతమైనటువంటి రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి 2026 చాలా పురోగతి ఉన్న సంవత్సరంగా చెప్పుకోవాలి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తయిపోతాయి. ప్రమోషన్ యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే ఉద్యోగాలు మారాలని ఆలోచించేటటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశాలు వచ్చే సంవత్సరం 2026. వ్యాపారంలో కూడా కొత్త కొత్త కాంట్రాక్టులు మేషరాశి వాళ్ళకి ఏర్పడతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వివాహ జీవితం ఆనందదాయకంగా చాలా అద్భుతంగా మారుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని కొత్త అవకాశాలు అందిపుచ్చుకొని జీవితంలో ఆనందము, స్థిరత్వము పొందటానికి 2026 అదృష్టంగా యోగించే 7 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత 2026లో ఆనందాన్ని, అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్న రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి 2026 ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఆకస్మిక లాభాలు ఏర్పడతాయి. అంటే వృషభ రాశి వాళ్ళకి ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే ఆకస్మికంగా ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంది. ప్రాపర్టీ కొందాం అనుకుంటే ఆకస్మికంగా ప్రాపర్టీ కొనే యోగం ఉంది. పెట్టుబడి ప్రయోజనాలన్నీ కూడా మంచి లాభాలను కలిగింపజేస్తాయి. ప్రేమ జీవితంలో ఆప్యాయత పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. వివాహితులందరూ కూడా పిల్లలతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. అలాగే ప్రత్యేకంగా సంతానానికి, తల్లిదండ్రులకి మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య వృషభ రాశి వాళ్ళకి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనస్సు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందడుగు వేస్తూ ఉంటుంది. కాబట్టి 2026లో జీవితంలో ఆనందము, స్థిరత్వము, పురోగతి పొందే 7 రాశుల్లో రెండో రాశి వృషభ రాశి. ఆ తర్వాత 2026లో ఆనందము, పురోగతి, స్థిరత్వము పొందే మూడో రాశి కర్కాటక రాశి. 2026లో కర్కాటక రాశి ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రాశిగా చెప్పుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగంలో ముఖ్యమైనటువంటి బాధ్యతలన్నీ స్వీకరిస్తారు. ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కూడా ఆ బాధ్యతలు కర్కాటక రాశి వాళ్ళకు కలిగింపజేస్తాయి. వ్యాపారంలో పెద్ద పెద్ద అగ్రిమెంట్లు జరుగుతాయి. ఆ అగ్రిమెంట్లు వాళ్ళ జీవితాన్ని మార్చే విధంగా, లైఫ్ టర్న్ అయ్యి టాప్ పొజిషన్కి వెళ్ళే విధంగా చేస్తాయి. అలాగే కుటుంబంలో కూడా కొన్ని శుభ కార్యక్రమాలు కర్కాటక రాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ జీవితంలో పాత అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రేమ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త కొత్త సంబంధాలు, కొత్త కొత్త బాంధవ్యాల వల్ల అద్భుతమైన శక్తితో కర్కాటక రాశి వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు. కాబట్టి 2026 సంవత్సరంలో జీవితంలో ఆనందము, స్థిరత్వము, పురోగతి పొందే 7 రాశుల్లో మూడో రాశి కర్కాటక రాశి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత జీవితంలో ఆనందము, పురోగతి, స్థిరత్వము 2026లో పొందే రాశుల్లో నాలుగో రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళకి 2026లో అదృష్టం చాలా బలంగా ఉంటుందని చెప్పుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళ అభివృద్ధికి విశేషంగా సహకరిస్తారు. ఇంతకుముందు సంవత్సరాల్లో నిలిచిపోయిన పనులన్నీ కూడా సింహరాశి వాళ్ళకి వేగవంతంగా పూర్తవుతాయి. విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితంలో స్థిరత్వం బలంగా ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది.
పెట్టుబడులు పెట్టినవన్నిటి నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఇంతకుముందు సంవత్సరాల్లో ఏవైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడుల వల్ల సింహరాశి వాళ్ళు 2026లో బ్రహ్మాండమైన లాభాలు పొందగలుగుతారు. కాబట్టి 2026 సంవత్సరంలో జీవితంలో ఆనందము, స్థిరత్వము, పురోగతి పొందబోతున్న 7 రాశుల్లో 4వ రాశి సింహరాశి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ తర్వాత 2026లో పురోగతి, ఆనందము, స్థిరత్వము పొందబోతున్న 5వ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి 2026ని స్వర్ణ సంవత్సరం అనే పేరుతో పిలుస్తారు. స్వర్ణ సంవత్సరం అంటే బంగారం లాంటి సంవత్సరం అని అర్థం. తులారాశి వాళ్ళు 2026 జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి సంవత్సరంగా మిగిలిపోతుంది. అంత బ్రహ్మాండంగా బంగారం లాంటి సంవత్సరంగా తులారాశి వాళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యోగంలో ఇంతకుముందు చూడని విధంగా టాప్ పొజిషన్కి వెళతారు. బ్రహ్మాండమైన పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారం విపరీతంగా విస్తరిస్తుంది. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. సంబంధాల్లో కూడా లోతైన అవగాహన పెరుగుతుంది. రిలేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో సీరియస్నెస్ పెరుగుతుంది. ప్రేమ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మీ లవ్ పార్ట్నరు మీకు స్థిరత్వాన్ని కలిగింపజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇల్లు కొనుక్కోవాలనుకునే తులారాశి వాళ్ళకి 2026 స్వర్ణ సంవత్సరం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇల్లు కొనుక్కుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. వ్యక్తిత్వం ఇంప్రూవ్ చేసుకుంటారు. ప్రజలందరూ కూడా మీ అభిప్రాయాలకు విలువిస్తారు. ఇంటా బయట, సమాజంలో, ఇంట్లో మీరు చెప్పిన వాటన్నిటికీ విలువ, గౌరవం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి స్వర్ణ సంవత్సరం 2026 అని చెప్పటంలో ఏమాత్రమూ సందేహం లేదు. కాబట్టి 2026 సంవత్సరంలో జీవితంలో ఆనందము, స్థిరత్వము, పురోగతి పొందబోతున్న 7 రాశుల్లో 5వ రాశి అద్భుతమైన రాశి తులారాశి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే 2026లో జీవితంలో ఆనందము, స్థిరత్వము, పురోగతి పొందబోతున్న 7 రాశుల్లో 6వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా 2026 అద్భుతంగా ఉంది. 2026ని ధనుస్సు రాశి వాళ్ళకి అవకాశాల సంవత్సరం అనే పేరుతో పిలవాలి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా 2026లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. విద్యలో కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. డబ్బు సంపాదించే మార్గాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. అన్నిట్లో కూడా కొత్త అవకాశాలు ధనుస్సు రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి 2026 ధనుస్సు రాశి వాళ్ళకి అవకాశాల సంవత్సరం అని పిలవటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే విద్య, కెరీర్, ప్రయాణము, డబ్బు, అదృష్టం అన్నీ కూడా మిమ్మల్ని చుట్టుముడతాయి. నూతన పనులు ప్రారంభించి వాటిల్లో బ్రహ్మాండమైన విజయాలు పొందగలుగుతారు. ప్రేమ జీవితంలో కొత్త శక్తి వస్తుంది. ఒంటరి వ్యక్తులు ఎవరైనా ధనుస్సు రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకు నచ్చిన భాగస్వామిని పొందగలుగుతారు. కుటుంబంలో శాంతి ఉంటుంది, మాధుర్యం ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరంలో జీవితంలో ఆనందము, స్థిరత్వము, పురోగతి పొందే 7 రాశుల్లో 6వ రాశి ధనుస్సు రాశి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక చివరగా 2026లో జీవితంలో ఆనందము, సంతోషము, స్థిరత్వము, పురోగతి పొందబోతున్న ఆఖరి రాశి అద్భుతమైన రాశి కుంభరాశి వాళ్ళు 2026 సంవత్సరంలో గొప్ప మార్పును పొందుతారు. గొప్ప పురోగతిని పొందుతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి 2026ని పురోగతి సంవత్సరం అనే పేరుతో పిలుచుకోవచ్చు. 2026 కుంభరాశి వాళ్ళకి పురోగతి సంవత్సరంగా జీవితంలో నిలిచిపోతుంది. అంటే జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2026 కుంభరాశి వాళ్ళు ఉద్యోగపరంగా ఇంకొక మెట్టు ఎక్కుతారు. ఆర్థిక పరంగా ఇంకొక మెట్టెక్కుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. కొత్త స్థానానికి ఉద్యోగంలో ఎదగగలుగుతారు. ఆరోగ్యంలో బ్రహ్మాండమైన స్థితిని చేరతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సంబంధాల్లో కూడా ఒక మెట్టు ఎదుగుతారు. సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది. రిలేషన్స్ బాగుంటాయి. పాత పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేస్తారు. చట్టపరమైన వ్యవహారాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో జీవితంలో ఆనందము, స్థిరత్వము పొంది కొత్త పురోగతిని, విజయాన్ని పొందే ఆఖరి రాశి కుంభరాశి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఈ 7 రాశుల వాళ్ళకి దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తయ్యేలాగా చేస్తుంది. గ్రహాల యొక్క సంచారం వల్ల, స్థితిగతుల వల్ల జీవితంలో ఆనందము, స్థిరత్వము, విజయము, పురోగతి ఈ 7 రాశుల వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూస్తారు.
గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం. గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు. ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి, ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి, జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు. సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము 40% మాత్రమే పూర్తి ఫలితాలను నిర్దేశిస్తుంది. మీ జన్మకుండలి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి, ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం 60% ఫలితాలను నిర్దేశిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా, రాశి పరంగా ఫలానా సమయంలో పెళ్ళి అయిపోతుంది, ఫలానా సమయంలో గృహయోగం ఉంది, ఫలానా సమయంలో వాహన యోగం ఉంది, ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభకార్యక్రమం చేస్తారు, ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది, ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశి పరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అవి 40% మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఎవరికైనా రాశి పరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నాయని అర్థం. మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం. కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి. మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలేంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకు జన్మకుండలి యోగిచ్చి జన్మకుండలిలో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు గోచార పరంగా, రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు, రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే 10 మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి. మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.